హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మన్ముల వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అయితే సూపర్‌గా ఉన్నాను. ఈరోజైతే పచ్చి కొబ్బరితో నేను కొబ్బరన్నం చేస్తున్నానండి. ఇది ఇంకా వేరే స్టైల్‌లో చేస్తాననమాట. ఇదైతే చాలా బావుంటది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదొచ్చేసి బాండీ పెట్టేసుకొని, ఒక గిన్నె పెట్టేసుకొని, అందులో నేను వెన్న వేశానండి. వెన్నపూస అంటారు కదా! నెయ్యైనా వేసుకోవచ్చు. నాకు ఇంట్లో వెన్నపూస ఉంటే అది ఏసేసాను అనమాట. ఇంకా ఆయిల్ అనేది లేదు. దీంతోనే మనం చేసేసుకోవాలనమాట. ఫస్ట్ అయితే టమోటా, పచ్చిమిర్చి వేసేసుకున్నానండి. వేసేసుకొని అయి కొంచెం వేగిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు, పువ్వు ఇవన్నీ కలుపుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం బాగా వేగిన తర్వాత అందులో ధనియాల పొడి వేసేసుకొని అందులోని కొబ్బరికాయ ఒక టెంకాయల్లా తీసుకున్నానండి. అది పేస్ట్ కొట్టుకున్నాననమాట. అది వేసేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లొచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసుకోవాలి. ఇది కొంచెం బాగా కలుపుకోవాలండి. ఇందులో ఇంగ ఉల్లిపాయలనేటివి ఏమి అవసరం లేదు. ఇది అయితే ఇంకొక స్టైల్ అనమాట కొబ్బరి రైస్. ఇదైతే చాలా బావుంటది. టేస్టీగా గూడా ఉంటదండి. అచ్చం నెయ్యితోనే చేసుకుంటున్నాం గాబట్టి చాలా బావుంటది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇందులో కొంచెం కొత్తిమీర ఏసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం వేగాలన్నమాట. ఈ ఆయిల్‌లో, ఈ నేతిలోనే ఇది కొంచెం బాగా వేగిన తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే చూడండి ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ తీసేసి మళ్ళీ కలుపుకొని కొంచెం ఆయిల్ పైన తేలేదాకా మనము ఇట్లా ఈ మసాలా అంతా కలుపుకుంటూ ఉండాలండి. ఈ స్టేజిలో కొంచెం బాగా ఉడికిందిగా, ఇది బాగా మిక్స్ అయిపోయిందండి. నేనైతే ఇప్పుడు ఒక ఒక గిన్నె రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. వాటర్ ఏస్తున్నాను చూడండి. ఆ గిన్నెతో రైస్ తీసుకున్నాను. ఆ గిన్నెకి 2 గిన్నెలు వాటర్ ఏసేసుకున్నానండి. నేను తీసుకున్న రైస్ మామూలు రైసే అనమాట. అదే బాస్మతి రైస్ అయితే కొంచెం వాటర్ తక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే బాస్మతి రైస్ తొందరగా ఉడికిపోతది. మామూలు రైస్ అయితే కొంచెం కరెక్ట్ కొలత ఉంటేనే మనకు కొంచెం కరెక్ట్‌గా ఉడికిపోతదండి. నేను అందుకని ఒక ఒక గిన్నెకి 2 గిన్నెలు వాటర్ తీసేసుకొని మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నానండి. చూడండి ఇంక అయిపోయింది. ఈ స్టేజ్‌లో కొంచెం కొత్తిమీర ఏసేసుకొని సర్వ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.